UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గమనించండి 1978లో శ్రీనివాసరెడ్డి పుట్టలే అప్పటికని డేట్ ఆఫ్ బర్త్ అది కాదు. వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారే మైనరు, మేజర్ కూడా కాదు. గా కాలంలో మెట్ట భూమి పేరిట ఉన్నటువంటి భూమిని కొనుక్కున్న 1978 80లో రిజిస్ట్రేషన్ అయింది. 78లో కొంటే సాదా బైనా మీద రాసుకొని 1980లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 80 నుంచి వాళ్ళు ఉంటున్నారు అక్కడ. పాపం వాళ్ళు కొన్ని షెడ్లు వేసుకున్నారు అక్కడ. వేరే వాళ్ళు కూడా కిరాయికి ఇచ్చిండ్రు, 1000 గజాలు 2000 గజాలు కిరాయికి ఇచ్చిండ్రు, వాళ్ళు షెడ్లు వేసుకొని నడుపుతున్నారు. నిన్న పోయి కూల్ చేస్తా అంటారు. మరి కూల్ చేసే ముందు ఎప్పుడన్నాను ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పినవా, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పినవా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినవా, ఇది అక్రమం అని చెప్పినావు, ఎట్లా ఏం చెప్పినావు నువ్వు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు. ఒక ఆమె పాపం కూల కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడినా పెట్టది छोटा बच्चा है साहब, कोई भी करने वाला नहीं है, पानी का काम है, मेरे बच्चे को कैंसर है साहब, रिपोर्ट बोले तो मैं पूरे बता दी। अभी मालूम हम लोगों को पहले से नहीं बोले, కేవలం ఇప్పుడు మాత్రమే చెప్పారు. ఇంతకు ముందు కూడా ఏ ఆర్డర్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మా బాబుకి క్యాన్సర్ ఉంది, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు ఏంటనేది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కనిపిస్తుందో ఈ ఫ్యాక్టరీ కూడా వాళ్ళని ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఆమె అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికేటువంటి ఒక సాధారణ పేద మహిళ. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లడు ఉన్నాడు. వాళ్ళకు ఉపాధి అది తప్ప ఇంకోట్లేదు. ఏమన్నారు వాళ్ళు? ఎప్పుడు ఒకనాడన్నా మీరు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు, ఇది కూలగొడతామని చెప్పిన సందర్భం లేదు. వాళ్ళ దాని పక్కకే శ్రీనివాసరెడ్డి ఉంటాడు. ఆయన ఏమడిగిండు, నాది విలువైనటువంటి వస్తువులు ఉన్నాయల్లా, మా కంపెనీ చాలా కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆడ, ఆ మెషినరీ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒకవేళ నువ్వు కూలగొడుతూ కానీ ఈ సామాన్ బయటికి తీసుకుపోని అని చెప్పి అడిగిండ్రు తప్ప ఎక్కడి 1978 ఎక్కడి 2024. ఇవాళ ప్రజలారా ఈ చర్యను చూసి ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అని పోల్చేటువంటి కువానా మేధావులు కావచ్చు, మీరు ఆలోచించి ఇవి పంపిస్తాను నేను. దీని కాగితం 1978లో కొన్నటువంటిది, 1980లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తా. 1980 ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. నేనేమంటున్నా, మర్డర్ చేసినోడు కూడా జైల్లో పోయినప్పుడు ఉరిశిక్ష పడితే ఓ 6 నెలలు 2 సంవత్సరాలు ఏమైనా మనసు మార్చుకుంటారా, మీకు ఏమైనా చివరి కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ చివరి కోరిక లేదు, ఓ నోటీస్ లేదు. దొంగల్లాగా బందిపోట్లలాగా ఇలా ఆ పేదల ఉపాధి మీద దెబ్బతీసి పేదల కుటుంబాల్లో ఇలా మట్టిపోసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఆ సంస్థకి ఎవరు చైర్మన్ ఎవరు నాయకత్వం వహిస్తున్నది ఇంపార్టెంట్ కాదు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా, ఈ ప్రభుత్వమే స్వయంగా ఇట్లాంటి నీచానికి ఒడిగడుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.